నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ తరుణ్ విషయంలో లావణ్య ముందు ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో. సో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తను ఏం వితండవాదం చేసింది, అసలు ఏం జరిగింది అనే దానిపైన మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, లావణ్య రాజ్ తరుణ్ విషయంలో, హీరో విషయంలో ఆల్రెడీ వివాదాల్లో ఉంది గత కొన్ని రోజులుగా. సో అది సద్దు మణిగిందో లేదో మళ్ళీ వివాదాల్లోకి ఎక్కింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో. సో ఇది ఎలా చూడాలంటారు? అంటే ఈ సెలబ్రిటీస్ అనేసరికి వీళ్ళకు కళ్ళు నెత్తిపైన ఉంటాయి అనుకోవాలా ఏంటి? అంటే కళ్ళు నెత్తిపైన ఉంటాం అన్న కనుక మద్యం మొత్తం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కొక్కసారి మద్యం మత్తులో చేసే తప్పులు, డ్రగ్స్ మత్తులో చేసే తప్పులే ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎటువంటి అలవాట్లు లేకుండా ఉన్నప్పుడు అది వేరుగా ఉంటుంది. అంతకుముందు ఒకసారి వార్తలో నలిగారనుకోండి, ఎవరైనా సరే ఏదో ఒక వివాదం నలిగిన వాళ్ళని మరీ బోతత్వం చూస్తారు. తప్పు ఎవరిదైనా కానీ. ఒకప్పుడు రాజ్ తరుణ్తోనూ లావణ్యకిను వాళ్ళ ప్రేమ వ్యవహారం కానీ, పెళ్లి వ్యవహారం కానీ, కలిసి ఉండటం కానీ అప్పుడు ఎంత వైరల్ అయిందో తెలుసు. దానివల్ల పాపం ఆ రాజ్ తరుణ్ జీవితం కూడా స్పాయిల్ అయిపోయింది, సంకనాగిపోయిందని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే పరిచయాల దగ్గర కూడా ఎవరితో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనే విషయాల్లో కూడా జాగ్రత్త లేకపోతే ఏం జరుగుతుందంటే ఉదాహరణ అప్పుడు అంటే అందులో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలియదు, కానీ తను బ్లేమ్ చేయడం వల్ల అయితే సినీ కెరియర్ అనేది అతని కెరీర్ పోయింది. ఈ అమ్మాయి అలరైంది. ఇప్పుడు ఆ రోజున ఆ అమ్మాయి అలరావకుండా ఉండుంటే ఇవాళ ఈ ఇష్యూకి ఇంత హైలైట్ అయ్యేది కాదు. కరెక్ట్. ఇప్పుడు మీరు నన్ను అడిగేవాళ్ళు కాదు. ఆ రోజు అట్లా వైరల్ అవ్వటం వల్ల మళ్ళీ రెండోసారి కూడా ఇలా వైరల్ అవ్వటం వల్ల, పైగా మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటం వల్ల వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే తప్పు చేసినా కూడా తప్పు ఒప్పుకోకుండా తను అలా వితండవాదం పోలీసు వాళ్ళతో కానివ్వండి, అక్కడ స్థానికులతో కానివ్వండి, అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆవిడ చేయలేదు కదా, ఆవిడ లోపల ఉన్న మత్తు చేయించింది. నేను కాదు, నాలో ఉన్న డ్రింక్ లావణ్య చేసిందని అంటారా? మత్తులోనే చేసింది పోలీసులు చెప్తున్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు కాదు. మత్తులో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, మత్తు లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. మత్తులో ఉన్న లావణ్య మాట్లాడింది, మత్తులో ఉన్న లావణ్య మత్తు మాట్లాడించింది కానీ ఆవిడ మాట్లాడలా. ఓకే, కాబట్టి ఇది కొత్త లాజిక్ సార్, కొత్త లాజిక్. ఇప్పుడు ఎందుకంటే ఆవిడ బైక్ని గుద్దిందట కారులో వెళ్తూ. గుద్దినప్పుడు వెంటనే సారీ చెప్పుకుని ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతే గొడవ ఉండేది కాదు, ఆ సర్దుమణిపోయేది. అది కాస్త వెళ్ళిపోవడం, వాళ్ళు పట్టుకోవడం, అది చిలికి కాని వాళ్ళగా మరి పెద్ద పంచాయతీకి దారితీసి చివరికి వార్తల్లో నిలవడం. ఇప్పుడు మనం వాళ్ళ దాని గురించి ఆ విషయం మీద మనం మద్యం టెస్ట్ చేయటం, దాంట్లో అది ప్రూవ్ అవ్వటం, దాంతో వార్తలు మళ్ళీ ఎక్కింది. ఇప్పుడు ఆ టాపిక్ మీద మనం వీడియో కూడా చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఇలాంటివన్నీ కౌంట్లకు వస్తాయి. ఈవిడ ఎవరు అనుకున్నప్పుడు మళ్ళీ లావణ్య, ఎవరు ఈ లావణ్య అనుకున్నప్పుడు రాజ్ తరుణ్. అంత అవసరమా? అంత పంచాయతీలు చేసుకోవాల్సిన అవసరం ఉందా? కొంతమంది పబ్బుల దగ్గర గొడవ చేస్తారు, అక్కడ చేసి మళ్ళీ వార్తలు చేస్తారు, మళ్ళీ ఇంకో టైంలో ఇంకోసార్లు గొడవ చేస్తారు. ఇట్లా పదే చేసినప్పుడు కూడా వీళ్ళు ఆలిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే పోలీసులు కూడా వీళ్ళు చేసేది కరెక్టే అని పోలీసులకు అనిపిస్తూ ఉంటుంది. పోలీసులు కూడా అదే మనం ఎటువంటి ఇది లేకుండా ఉన్నాం అనుకోండి, పోలీసులు కూడా అంత ఇదిగా మనం మాట్లాడరు కదా. మీరు మద్యం చేయించకపోతే పోలీసులు అంతగా ఏదో పాపం ఆడపిల్ల అని చెప్పి వదిలేస్తారు వాళ్ళు. అవును, మరి తప్పు చేసి కూడా దాన్ని మళ్ళీ గొడవలు దిగటం అనేది కరెక్ట్ కాదు. అక్కడ మళ్ళీ రెండో తప్పు చేసింది అమ్మాయి. పోలీస్ శాఖ ఇంత అవేర్నెస్ ఇచ్చిన, కామన్ పబ్లిక్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఇంత అవేర్నెస్ ఇస్తున్నా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు తను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిందా, తన పక్కన ఎవరో వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు. కారు ఎవరు నడిపారో, ఆ అమ్మాయి నడిపిందా, అతను నడిపాడా ఒకటి. అది మరి ఆ అమ్మాయి నడిపుండి బట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేస్తారు. అతను నడిపుంటే చేయరు కదా. అతను ఎవరు, ఆ అమ్మాయికి సంబంధం ఏంటి, మళ్ళీ ఇదో పెద్ద చర్చనీయాంశం. ఇలాంటివన్నీ వస్తాయి. అతను ఎవరు, రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారా, అతనికి ఎవరి సంబంధం ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇవాళ ఒక వార్త వచ్చిందంటే పూర్వాపరాలన్నీ వచ్చేస్తాయి మొత్తం. అంత యాక్టివ్గా సోషల్ మీడియా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలామంది గుణపాఠం కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలకి ఇట్లా బయటికి ఒకసారి ఒక విషయం వచ్చిందంటే మళ్ళీ అది రిపీట్ కాకూడదు, భవిష్యత్తులో రిపీట్ కాకూడదు. ఒకసారి మనం ఇట్లా వార్తల్లోకి ఎక్కి నలిగిన తర్వాత ఇక మన అన్ని కళ్ళు మన వైపు చూస్తాయి, చర్చనీయాంశం అవుతాయి. మనం ఎక్కడ ఉంటున్నామో, మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో వాళ్ళు మనల్ని ఒక చిన్న చూపు చూస్తారు, మన ఒక ఊళ్ళో ఉంటే మన చిన్న చూపు చూస్తారు, మన తల్లిదండ్రులు చిన్న చూపు చూస్తారు, ఇదేం పెంపకం అంటారు. ఇలాంటివన్నీ లెక్కలోకి వస్తాయండి. అది వాళ్ళ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడిపోద్ది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ ధోరణి చూస్తే రాజ్ తరుణ్ విషయంలో కూడా తినదే తప్పు ఉండొచ్చు అన్న ఆలోచన వస్తుంది కదా నెటిజన్స్. అది తెలుసో తెలియకో వాళ్ళిద్దరూ, అతను కూడా తొందరపడ్డాడు, ఆ అమ్మాయితో సహజీవనం చేశాడు.
మరి అటు ఆ అమ్మాయి తప్పు ఉందా, అతను తప్పు ఉందా, అతను ప్రేరేపించింది ఆ అమ్మాయి ప్రేరేపించిందా, ఆ అమ్మాయిని అతను ప్రేరేపించాడా అనేది మనకు తెలియదు. అప్పుడు గొడవ జరిగింది. అప్పుడు కూడా ఈ అమ్మాయి కొద్దిగా నోటి దురుసు వల్ల అనవసరంగా అలరి చేసుకుంది. అక్కడ తొందరపడింది. నోటి దురుసు ఉందనేది అప్పుడు కూడా అర్థమైంది. ఇప్పుడు కూడా అర్థమవుతుంది. అది రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా. వాళ్ళు పాపం రాజతరుణ్ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు ఆ కుర్రవాడిని పాపం బయటికి తీసుకురావాలి, అలా బయటికి తీసుకురావాలి విషయంలో. చాలామంది యువ హీరోలు, ఎదిగే హీరోలు ఇలాంటి వాళ్ళ వలలో చిక్కుకుంటే వాళ్ళ కెరీర్ స్పాయిల్ అవుతుంది. కొత్త కొత్త సినిమా రంగంలోకి వస్తారు, వాళ్ళ బలాలు బలహీనతలు బయట ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. పరిచయాల కోసం పార్టీలకు వెళ్తూ ఉంటారు. ఆ పార్టీల్లో కూడా వీళ్ళ బలాల బలహీనతలు బయటపడతాయి. వీళ్ళని టెంప్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా. అదే మహిళలు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ జనరేషన్ యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో? అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటమే తప్పు. అసలు మద్యం సేవించడమే తప్పని నేను చెప్తా జనరల్గా అయితే. ఎందుకంటే మనకు అలవాటు లేని మనం తప్పని మనం చెప్తాం, అలవాటు ఉన్న వాళ్ళు ఏమో దాన్ని సమర్థించుకుని చెప్తూ ఉంటారు. కాబట్టి మద్యం సేవించి నడపడం అనేది పెద్ద తప్పు. అది మీరు మద్యం సేవించండి అంటే మద్యం రూల్స్ ఆడవాళ్ళకి ఒక రకంగా మగవాళ్ళకి ఒక రకంగా ఉండవు. ఎవరు చేసినా తప్పే. మద్యం చేసి కారు నడిపితే ఎవరు చేసినా తప్పే, మద్యం సేవించి కారు నడిపితే ఆడవాళ్ళు చేసినా తప్పే. మద్యం సేవించడం మగవాళ్ళు చేసినా తప్పే అని నేను అంటాను, మద్యం సేవించడం ఆడవాళ్ళైనా తప్పే. మద్యం తాగడం అనేది తప్పుగా నేను నాకు దృష్టిలో తప్పు అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు కొంతమంది దృష్టిలో తప్పు కాదు అది, ఇది ఫ్యాషన్ అంటారు సొసైటీలో, ఇది ఒక ఇదిగా వచ్చింది కాబట్టి దీన్ని తప్పు ఎలా అవుతుంది అంటారు. అది ఎవరు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు. కానీ ఏదేమైనా ఒక ఎంజాయ్మెంట్ అనేది మన 4 గోడల మధ్యలో ఉండి 4 గోడల మధ్యలో ఉండి మీరు ఏం చేసుకున్నా చెల్లుబాటు అవుతుందండి. పబ్లిక్ ప్లేస్లో అనేది ఇలాంటిలోకి వచ్చి ఇలా చేస్తే పబ్బుల దగ్గర గొడవ పట్టడం కానీ, లేకపోతే ఇంకో చోట ఇంకో రకంగా గొడవలు పట్టడం కానీ, గొడవలు పడి మీడియాకి ఎక్కడం కానీ, ఇవన్నీ తప్పులేగా. ఫ్యామిలీకి ఒక విధంగా మచ్చబడిపోతుంది. ఆ విచక్షణ కోల్పోయి మనం మాట్లాడటం వల్ల మనం అందరి దృష్టిలో చెడుగా మారిపోతాం. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒకరిని చూసి ఒకళ్ళు ఇది ఒక గతంలో కూడా మా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డాక్టర్లు కూడా దొరికారు కొంతమంది. అప్పుడు లేడీ డాక్టర్లు కూడా దొరికారు. మరి ఇంత ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఇంత చదువుకొని ఇట్లా చేస్తున్నారు అనుకున్నప్పుడు అది తప్పే. పోనీ దొరికారు, పోనీ ఏదో చెప్పుకొని బదులులాడుకుని బయటపడాలి. వితండవాదం చేస్తే మీరే అన్నారు కదా సార్, వాళ్ళు కాదు చేసేది మధ్యలో ఉన్న వాళ్ళు అని. ఆ మధ్య వితండవాదం ఎక్కడ చేస్తున్నారు, ఆ మత్తు వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల మరింత చెడ్డ పేరు వచ్చేస్తుంది, ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది కదా. ప్రతి మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీకి నిందలు భరించాల్సిన పరిస్థితి ఫ్యామిలీకి ఉంటుంది. అది ఇవాళ ఈ అమ్మాయికి అలా జరిగింది మళ్ళీ అని చెప్పి రాజధానిని ఆనందపడవచ్చు, లేకపోతే ఇంకోటి వాళ్ళు పడినప్పుడు ఏం చేస్తారు, శత్రువులు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు ఖచ్చితంగా కదా. కానీ అతని కెరీర్ పరంగా అప్పుడు చాలామంది అతనికి సానుభూతి వచ్చింది, అనవసరంగా ఇరుక్కున్నాడే పిల్లవాడని అతనికి సానుభూతి కొంత మీడియా పరంగా మంచి పీక్స్ టైంలో ఉన్నప్పుడు తనకి ఇలాంటి ఆరోపణలు రావడం అనేది అప్పుడు జరిగింది. ఇప్పుడు అదే వ్యక్తి ఈ లావణ్య అనేది మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ మరోసారి అమ్మాయి ఇప్పుడు ఏమవుద్ది, అతనికి ప్లస్ అవుతుంది. అది అప్పుడు కూడా అమ్మాయి తప్పులే ఉన్నాయి అని అనుకుంటారు. స్వయం కృతాపరాధమే కదా అది, అమ్మాయి స్వయంగా చేసుకున్న విషయం అది. మళ్ళీ దీని మీద అమ్మాయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రకరకాలుగా మళ్ళీ చెప్పొచ్చు. ఎందుకంటే అది ఆగిపోవాలి. ఇప్పుడు కూడా జరిగినప్పుడు పలానా ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడితో ఊరుకోకుండా మళ్ళీ నేను అట్లా చేయలేదు ఇట్లా చేశాను వితండవాదం చేసామనుకోండి, మళ్ళీ అది మరింత ఇష్యూ అవుతుంది, తనకే ప్రమాదం. ఓకే సార్, సో ఎవరికైనా ఎంజాయ్మెంట్ అనేది 4 గోడల మధ్యలో ఒక దగ్గర ఉండి చేసుకోవాలంటారు, ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో చేయకూడదు. అంతే. నమస్తే సార్. నమస్తే.